మన లాస్ట్ క్లాస్లో ప్రైమ్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. ఎవరైతే ప్రైమ్ నెంబర్స్ క్లాస్ వినలేదో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. కాంపోజిట్ నెంబర్స్. వాట్ ఈస్ కాంపోజిట్ నెంబర్? ద గ్రేటర్ దెన్ వన్ దట్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. అంటే దానికి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. అంటే 1 కంటే అది ఎక్కువ నెంబర్ అయి ఉండాలి, అలాగే దానికి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి, మోర్ దెన్ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ ఆర్ 4, 6, 8, 9, 10, 12, 14, సో ఆన్. ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 9 తీసుకుందాం. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 9 1s are 9, 3 3s are 9. ఇక్కడ 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 9 3. సో 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 9 3. సో అంటే దీనికి 2 ఫ్యాక్టర్స్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్నే కాంపోజిట్ నెంబర్ అని అంటాం. ప్రాపర్టీస్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్. ఇట్ హ్యాస్ మోర్ దెన్ 2 పాజిటివ్ ఫ్యాక్టర్స్. దానికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ 15. మనం 15 తీసుకున్నట్లయితే 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 5 15. ఇవన్నీ 15 యొక్క ఫ్యాక్టర్స్. సో 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అయింది. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. అన్నిటికన్నా చిన్న స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏదంటే 4. మరి 1 ఎందుకు కాదు? 1 అంటే 1కి ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంటుంది. 1 1s are 1. సో 1 అనేది కాంపోజిట్ కాదు, అలాగే ప్రైమ్ నెంబర్ కూడా కాదు. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దెన్ 2 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. అన్ని ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2 తప్ప కనుమ ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే కాంపోజిట్ నెంబర్సే. 4 6 8 10 12 14 సో ఇవన్నీ కూడా ఏంటంటే కాంపోజిట్ నెంబర్ ఎక్సెప్ట్ 2 ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని. సో కనుమ అన్ని ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. నాట్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్. అన్ని ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. సమ్ ఆడ్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. కొన్ని ఆడ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ కూడా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9 అనేది ఒక ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 9. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ 1 3 9. సో దీనికి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఇది కాంపోజిట్ నెంబర్. అంటే ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వు. సమ్ ఆడ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ కూడా అవుతాయి. కాంపోజిట్ నెంబర్స్ కెన్ బి రిటన్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. మనం కాంపోజిట్ నెంబర్స్ని ప్రైమ్ ప్రొడక్ట్స్ కింద అంటే 5 ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో దాన్ని రాయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ 60 తీసుకుందాం. 60ని ఈ 5 ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా రాయొచ్చు? 60 2 టేబుల్ 60 ఎప్పుడు వస్తుంది? 2 30s are 60. మళ్ళీ 2 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది? 15 సో 15 3 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 5. సో 5 టేబుల్లో 5 వస్తుంది, ఏ టేబుల్లో రాదు. సో 5 1s are 5. సో దీని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఏంటి? 2 into 2 into 3 into 5. సో మనం 5 ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఈ కాంపోజిట్ నెంబర్స్ అనేది రాయొచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఆర్ గ్రేటర్ దెన్ 1 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. అంటే ఎక్సెప్ట్ 1 తప్ప పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 3 స్క్వేర్ అంటే 9. 4 స్క్వేర్ అంటే 16. సో ఇలాగా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. ఇప్పుడు 4 తీసుకుందాం పర్ఫెక్ట్ స్క్వేర్ని. దాని యొక్క రూట్స్ ఏంటి? 1 2 4. సో దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4. సో దీనికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇదేమైంది? కాంపోజిట్ నెంబర్ అయింది. సో ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్. సో ఎక్సెప్ట్ 1 తప్ప కన్వైన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అవుతాయి.
ఈజీ ట్రిక్ ఫర్ ఫైండింగ్ కాంపోజిట్ నెంబర్స్. మనం ఈజీగా కాంపోజిట్ని నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ రూల్స్లో ఏ ఒక్క రూల్ అయినా అప్లై అయినా అది కాంపోజిట్ నెంబరే. అంటే అది ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, అది కాంపోజిట్ నెంబరే. లేదా 0తో కానీ 5తో కానీ ఎండ్ అయితే కాంపోజిట్ నెంబరే. డివిజిబుల్ బై 3 and 7, 3తో కానీ 7తో కానీ డివిజిబుల్ అయితే అది కాంపోజిట్ నెంబర్. ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయినా కాంపోజిట్ నెంబరే. యాక్చువల్గా మన స్క్వేర్ రూట్స్ అన్నీ కూడా 0తో కానీ 1తో కానీ 4తో కానీ 5తో కానీ 6తో కానీ 9తో కానీ ఎండ్ అవుతాయి అన్నమాట. సో అవి మనం ఒక్కోసారి దాన్ని చెక్ చేసుకుంటాం, ఆ స్క్వేర్ రూట్స్ అని చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ని ఈ రూల్స్ అప్లై చేసి మనం దీన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు 72 ఉంది. 72 ఈజ్ ఈవెన్ నెంబర్, సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. 72 అనేది కాంపోజిట్ నెంబర్. 63 అనేది 3 యొక్క మల్టిపుల్, సో 3 యొక్క మల్టిపుల్ కాబట్టి ఇదేంటి బట్టి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 91 అనేది 3 టేబుల్లో రాదు, ఈవెన్ నెంబర్ కూడా కాదు. ఇది ఏంటిది? 7 యొక్క మల్టిపుల్ 7, సో 7 13s 91, సో 7 యొక్క మల్టిపుల్ కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. మనం చెప్పుకున్న 0తో కానీ 5తో కానీ ఒక నెంబర్ ఎండ్ అవుతుంది, ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు 81 ఉంది. 81 అనేది ఏంటి? కొన్ని ఇదేమన్నా మల్టిపుల్ ఆఫ్ 7 కాదు, కొన్ని ఈవెన్ నెంబర్ కూడా కాదు. సో ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. 9 9s 81, సో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు 59 ఉంది. ఈ 59 ఇది ఈవెన్ నెంబర్ కాదు, పోనీ 3 యొక్క మల్టిపుల్లా కాదు, 7 యొక్క మల్టిపుల్లా కాదు, 0తో కానీ 5తో కానీ ఎండ్ అయిందా? లేదు. పోనీ ఇది ఏమన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ రూటా? కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. 59 ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. 59 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, సో ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇలాగ మనం ఇందులో ఏ ఒక్క రూల్ అయినా అప్లై అయినా అది కాంపోజిట్ నెంబర్. హోల్ నెంబర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ కామన్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ 2 నెంబర్స్ హ్యాస్ కోప్రైమ్స్. కామన్ ఫ్యాక్టర్స్ని బట్టి హోల్ నెంబర్స్ని డివైడ్ చేశారు, వాటిని కోప్రైమ్స్ అన్నారు. అసలు కోప్రైమ్స్ అంటే ఏంటి? ఏ పెయిర్ ఆఫ్ నెంబర్స్ దేర్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1. అంటే పెయిర్ అంటే ఏంటి? 2. సో 2 నెంబర్స్ని తీసుకుంటే దాని మధ్య కామన్ ఫ్యాక్టర్ ఏముండాలంట? 1 ఉండాలంట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పేరు తీసుకుందాం, 8 15. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 8 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో వస్తుంది, అలాగే 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో రాదు, 7 టేబుల్ రాదు, 8 టేబుల్లో వస్తుంది. ఇప్పుడు 15 తీసుకుంటే 15 యొక్క ఫ్యాక్టర్స్ 15 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో వస్తుంది, ఇంకా 15 టేబుల్లో వస్తుంది. అయితే వీటి మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 1 ఉంది. సో ఏవైనా 2 పేర్స్ని తీసుకుంటే, ఏదైనా 2 నెంబర్స్ని తీసుకుంటే, ఒక పేరు తీసుకుంటే దాని మధ్య కామన్ ఫ్యాక్టర్ 1 అయితే దాన్నే కోప్రైమ్స్ అంటారన్నమాట. ఓకేనా? ట్రిక్ ఫర్ ఫైండింగ్ కోప్రైమ్స్. మనం ఈజీగా అది కొన్ని నెంబర్స్ ఇస్తే ఎగ్జామ్లో మనకి కోప్రైమ్స్ అయ్యో ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో కొన్ని ట్రిక్స్ చూద్దాం. ఈ కాన్సిక్వేటివ్ నెంబర్స్, ఒకవేళ అవి కాన్సిక్వేటివ్ నెంబర్స్ అయినాయి అనుకోండి, అవి కోప్రైమ్సే. ఫర్ ఎగ్జాంపుల్ 8 and 9 ఉంది, ఈ యొక్క పెయిర్ ఆఫ్ నెంబర్స్. 8 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 టేబుల్లో వస్తుంది, అలాగే 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్ రాదు, 6 రాదు, 7 రాదు, 8 టేబుల్లో వస్తుంది. సో 8 యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు 9 యొక్క ఫ్యాక్టర్స్ చూద్దాం. 9 యొక్క ఫ్యాక్టర్స్ 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 రాదు, 7 రాదు, 9 టేబుల్లో వస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. సో ఎప్పుడైనా 2 కాన్సిక్వేటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు, పక్కపక్క నెంబర్స్ వచ్చినప్పుడు అవి కోప్రైమ్స్ అవుతాయి. అలాగే ప్రైమ్ నెంబర్ ప్లస్ కాంపోజిట్ నెంబర్. ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అయ్యి ఒక నెంబర్ కాంపోజిట్ నెంబర్ అయితే అది ఎప్పుడు కూడా కోప్రైమ్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 11 14 ఉంది. 11 అనేది ప్రైమ్ నెంబరు, 14 అనేది కాంపోజిట్ నెంబర్. 11 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 11. 14 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో రాదు, 7 టేబుల్లో వస్తుంది, మళ్ళీ 14 టేబుల్లో వస్తుంది.
సో దీని యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 1 ఉంది. అంటే ఒక ప్రైమ్ నెంబరు, ఒక కాంపోజిట్ నెంబర్, ఒక పేర్ అయితే అది ఎప్పుడు కూడా ఏమవుతాయి? కో ప్రైమ్సే అవుతాయి. అలాగే 2 ప్రైమ్ నెంబర్స్, ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే దాని మధ్య కామన్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. సో అవి కూడా కో ప్రైమ్స్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం, 5, 7. సో 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 5. 7 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 7. ఈ మధ్యలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. సో 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు దాని యొక్క కామన్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. సో అవి కో ప్రైమ్స్ అవుతాయి అన్నమాట. చెక్ స్మాల్ కామన్ ఫ్యాక్టర్స్ 2, 3, 5, 7. అన్ని ఫ్యాక్టర్స్ని మనం చెక్ చేయగలదు. నెంబర్లు ఇచ్చినప్పుడు ఒక 7 ఫ్యాక్టర్స్ దాకా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 12 ఉంది. 12 యొక్క ఫ్యాక్టర్స్ని మనం 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. సో 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో రాదు. ఇంకా వదిలేసేయండి, ఇంకా అన్ని ఫ్యాక్టర్స్ చూడట్లేదు, అప్ టు 7 దాకా చూస్తే సరిపోతుంది. సో 15 తీసుకుందాం. 15 యొక్క ఫ్యాక్టర్స్ని అప్ టు 7 దాకా చూద్దాం. 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది, ఇంకా 6 టేబుల్లో రాదు, 7 టేబుల్లో రాదు. వదిలేసేయండి. ఇప్పుడు దీని యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటి? రెండింటి మధ్య 1. సో 12 అండ్ 15 ఆర్ కో ప్రైమ్స్. ఇప్పుడు ఏమైనా 12, 15 ఏమని కో ప్రైమ్స్ అని అన్ని ఫ్యాక్టర్స్ చెక్ చేయక్కర్లేదు. దాన్ని షార్ట్గా మనం 7 ఫ్యాక్టర్స్ దాకా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది, 7 నెంబర్స్ దాకా. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు క్లాస్ హెల్ప్ఫుల్గా ఉందనిపిస్తే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.